వేగా 9 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. పులివెందులలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద వైఎస్ఆర్సీపీ నాయకుల మీద టీడీపీ చేసిన దాడిని ఖండిస్తున్నాం. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోతారని భయంతో మా నాయకుల మీద దాడి చేస్తున్నారు. ప్రజలకు ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన పక్కన పెట్టి రెడ్ బుక్ పాలన నడిపిస్తున్నారు. ఇదే కొనసాగిస్తే రేపు మేము వచ్చాక టీడీపీ నాయకులు సింగపూర్ పారిపోతారు. తస్మాత్ జాగ్రత్త అని కుటుంబ నాయకులకు హెచ్చరికలు జారీ చేసిన రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్. ఈ రోజు పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ మరియు కూటమి నేతలు జరిపిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పట్టపగలే ప్రజాస్వామ్యం కూని అయిన సందర్భం మనం ఈరోజు గమనిస్తున్నాం. ఈ మాటలకి వస్తే ఒక్క పులివెందులనే కాదు, రాష్ట్రం మొత్తం కూడాను ఇలాంటి పరిపాలనే సాగుతుంది. ఎక్కడా కూడాను ప్రజాస్వామ్య విలువల్ని, నైతికతను పాటించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందనే చెప్పాలి. ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి జరగడం అనేది అత్యంత హేయమైన చర్యగా నేను అభివర్ణిస్తున్నాను. ఒక బాధ్యత గల ఒక పదవిలో ఉన్న వ్యక్తిని కూడాను ఈ కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోయిందని అంటే అది సిగ్గుచేటు. దీంతో పాటు అక్కడ ఉన్న నాయకులు రాము గారి మీద దాడి జరగడం, ఇదంతా చూస్తుంటే ప్రజలను, నాయకులను, ప్రతిపక్ష పార్టీని భయభ్రాంతులకు గురి చేయడమే ప్రధాన లక్ష్యంగా వారి యొక్క ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ప్రజాస్వామ్యం కానీ భవిష్యత్తుకు కానీ మంచి పరిణామం కాదు అని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఏదైతే ఈ రోజు జరిగిందో దానికి మళ్ళీ ప్రతిదాడి జరిగే అవకాశం కూడా ఉంది. మీరు మీ అల్లరి మోకలను ఈ రోజు నియంత్రించకపోతే రేపొద్దున్న ఇది ఇంతింతై ఇంకా పెద్దదై మళ్ళా తిరిగి వారి మీద దాడి చేసే రకంగా ఈ పరిణామాలు ఉంటాయేమోనని నేను అనుకుంటున్నాను. అయితే వీరందరినీ కూడాను మీరు ప్రోత్సహిస్తే ఇలా జరుగుతుందా, లేకపోతే మీ యొక్క ఆలోచనలు కానీ అనుగుణంగా మీకు తెలియకుండాను ఇవి జరుగుతున్నాయి అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం ఇది. రాను రాను రాష్ట్రం రావణ కాష్టగా మారుతుంది. ఇక మీదటైనా సరే మీరు దృష్టి పెట్టి అల్లరి మూకల్ని నియంత్రిస్తారని నేనైతే అనుకుంటున్నాను. అది ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా ప్రశ్నార్థకమే. అందులోనూ ఈరోజు పులివెందుల్లో ఇలా జరగడం అనేది ఒక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద ఎక్కడ చూసినా సరే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను మీరు కప్పిపుచ్చుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు పులివెందుల్లో ఆ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలను ఓటేయనివ్వకుండా మీరే దొంగ ఓట్లు వేసి రిగ్గింగ్కి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను భయభ్రాంతులను గురి చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. మీరు ఒకవేళ అప్రజాస్వామ్యకంగా ఈ యొక్క సీట్ను మీరు కైవసం చేసుకున్నా సరే ప్రజలు హర్షించరు. మీరు ఇంకా పాత రాజకీయ పందాల్లోనే, ఆ ధోరణిలోనే నడుస్తున్నారని అర్థం అవుతుంది. ఇది 1999 కాదు, ఇది ఇప్పుడు ఉన్నదంతా కూడాను లేటెస్ట్ యుగం, కంప్యూటర్ యుగం, సెల్ ఫోన్ యుగం, సోషల్ మీడియా యుగం. మీరు చేస్తున్న ప్రతిదీ కూడాను, ప్రతి తప్పుని కూడాను ప్రజలు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ అందరూ కూడా ప్రజల దృష్టిలో ఈరోజు పెట్టే పరిస్థితి. సో మీరు వేస్తున్న ప్రతి అడుగుని కూడాను జాగ్రత్తగా వేయండి. అది భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా ఉండాలే తప్ప భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారి తీయకూడదని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక మీదటైనా సరే ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఏవైతే ఇస్తామన్నారో వాటిని ఇవ్వండి. ఇస్తే మీ మీద వ్యతిరేకత ఉండదు. మీరు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. పులివెందులు ఎవరిదో, రాష్ట్రం ఎవరిదో త్వరలోనే మీ అందరికీ కూడాను తెలియబోతుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని ఈ సందర్భంగా కూటమి నేతలకు మరొకసారి హెచ్చరిస్తున్నాను.